అన్నవరపు సాయి గోపి. వయసు 27 సంవత్సరాలు. వయసు 27 సంవత్సరాలు. ఏం చదువుకున్నారు ఏంటి? బీటెక్ చేశాను. బీటెక్. ఓ వెల్ డన్, గుడ్. వాము, సరే బాగానే ఉంది. ఇది నాన్నగారి వారసత్వం మీకు ఇచ్చారు. కంటెంట్ ఉంది, బేసిక్ సెన్స్ ఉంది కానీ అదే 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 మనిషిని చూడగానే అర్థమైంది. ఓకే. మిత్రుడు ఇటువైపు వెళ్తున్న పరిసర ప్రాంతాల్లో కనిపించారండి. వారిని వీడియో అవకాశం ఇచ్చారు. ఆయన బాగా చదువుకున్న మనిషిలా ఉన్నాడు. ఆయన మాట్లాడే తీరుని బట్టి నాకు అర్థమైంది సార్. ఇది యంత్రం సార్ తయారు చేసేది, కొండ పరికరము. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారా మీరు? లేదండి, పుట్టిందేమో గుంటూరు, పెరిగిందేమో కాటూరు, ఉండేదేమో విజయవాడ, పనిచేసేమో కొత్తూరు తాడేపల్లి. అన్ని అని ఊర్లే. ఈ పల్లెటూరు పరిసర ప్రాంతాల్లో మీకు రాత్రిపూట బాగానే ఉంటుందా? సూపర్గా ఉంటుందండి. కోతులు బెడత కానీ. ఇది తయారు చేసే దీన్ని ఏమంటారండి? కొండలు. అదే యంత్రం పేరు మిషన్, మట్టి మిషన్ అంటారు. మట్టి మిషన్. పోటరీ. వీరు మీ నాన్నగారు, మీ బంధువులు? ఎవరు? ఆయన మామయ్య గారు. మామయ్య గారు మీకన్నా బాగా వీటిలో ఎక్స్పర్ట్లా ఉన్నాడు ఆయన. నాకన్నా ఫుల్ ఎక్స్పర్ట్ అండి ఆయన. అదే 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 గ్రామీణ వాతావరణం బాగా వంట పట్టింది. రిటైర్మెంట్ ఏజ్. ఓకే ఓకే. 50 సంవత్సరాలండి. మీ పేరు సార్? యేసుబాబు గారు. దీనికి ఫినిషింగ్ చేస్తాడు ఆయన. ఇది తయారు చేసే విధానం, ఇది సీనియర్, ఫినిషింగ్ విధానం జూనియర్. అది తయారు చేసిన తర్వాత యేసుబాబు గారు ఏంటండి మీ పేరు? అవునండి, యేసుబాబు గారు దానికి ఫినిషింగ్ ఇస్తున్నారు. చూడండి. ఇప్పుడు పడిపోయింది కదా అన్ని రకాల వాళ్ళు చేయటం వల్ల. అన్ని రకాల వాళ్ళే చేయరు, కుమ్మర్లే చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇది మరీ హార్డ్ వర్క్ అని చదువుకొని ఉద్యోగులు కనుమరుగైపోతుంది. అదే ఇప్పుడు మళ్ళీ మట్టి పాత్రలకి వాల్యూ వచ్చింది. ఇప్పుడు 2-3 years నుంచి మళ్ళీ డాక్టర్స్ అందరూ కూడా ఇదే వాడండి అని చెప్తున్నారు. వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మట్టి విగ్రహం ఉంది, ఈ 10 అడుగులు 11 అడుగులు అనేది కెమికల్స్. అది ఇప్పుడు ఈ మట్టి అడుగు బొమ్మ, అడుగు బొమ్మ వినాయకుడి చేస్తారు. వినాయకుడి ప్యూర్ న్యాచురల్ అన్నమాట. మరి చదువుకుంటూ కూడా ఇంత పొట్టంటే దీని మీద ఆసక్తి, కుల వృత్తి అన్ని కలుపుకొని చేస్తున్నారు కాబట్టి సెట్ అయిపోయింది. అలాగ మట్టి చేతికి అంటుకోవడం వల్ల 24 గంటలు దాంట్లో ఇన్ఫెక్షన్ అంటుకోదు కదా? కదా. అదే 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 ఆ మట్టి కూడా మొహానికి రాసుకోండి అంటారు. అవును, మట్టి ఇన్ఫెక్షన్ కాదండి, మట్టి చాలా మంచిది. అదే ఇన్ఫెక్షన్ తినేస్తుంది. నా చేతులు శానిటైజర్ పుట్టిన చేతులు కూడా అట్లా. అవునవును, అర్థమైంది నాకు. ఆ కొండలో కూడా వండిన ఆహారం ఏవైతే వైరస్ ఉందో ఆ మట్టి వైరస్ ద్వారా తినేస్తుంది. తినేసి మాది విజయవాడ సార్, సింగినగర్. ఇక్కడే అప్పుడప్పుడు అడపదడప వస్తూ ఉంటాము. ఈ తీయాలని ఎప్పటి నుంచో ఆకాంక్ష. ఏమండి మామూలు మన ఛానల్లో ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకుంటాం కదా, అదేం లేదు ఇదేం లేదు. నా పేరు పెట్టుకున్నా. అదే నాది సారథి. సారథి వ్లాగ్స్ అంతే అలా ఉంటుంది. అంతే.
ఏసి మహిళ అట్లా ఉంటుంది పేరు అనమాట అది.